భవ్య మందిరంలో దివ్య రూపం. అయోధ్యలో కొలువుదీరిన రామయ్య అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ. ప్రధాని మోడీ చేతుల మీదుగా క్రతువు నిర్వహించిన వేద పండితులు, వేలాది మంది ప్రముఖులు, సాధువులు, లీడర్లు హాజరు. రామనామంతో మారుమోగిన అయోధ్య. దేశ విదేశాల్లోనూ ప్రత్యేక పూజలు. రాత్రి దేశవ్యాప్తంగా రామజ్యోతి వెలిగించి దీపావళి చేసుకున్న భక్తులు నేటి నుంచి భక్తులకు బాలరాముడి దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక 500 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. కోట్లాది మంది భక్తుల స్వప్నం సాకారమైంది. చెదరని చిద్విలాసంతో, బంగారు విల్లు బాణంతో అభిజిత్ లగ్నంలో తన జన్మభూమిలో అడుగుపెట్టిండు రామయ్య. భవ్య మందిరంలో దివ్య రూపంలో కొలువుదీరిండు. ఆ గడియ కోసం ఎదురు చూసిన ఎన్నో గుండెలు తన్మయత్వంతో ఉప్పొంగాయి. ఆనంద బాష్పాలతో నయనాలు హారతులిచ్చాయి. జగమంతా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ మార్మోగింది. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా సాగింది. ప్రత్యక్షంగా కొన్ని వేల మంది, పరోక్షంగా కోట్లాది మంది నీలమేఘ శ్యాముడి వేడుకను తిలకించారు. 11 రోజులుగా ఉపవాస దీక్షలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ క్రతువు జరిగింది. సాధువులు, కరసేవకులు, ప్రముఖులు, సామాన్యులు తరలివచ్చి ఈ సంబరంలో పాలు పంచుకున్నారు. దేశ విదేశాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం ఇటు అయోధ్యలోని సరయూ నది తీరంతో పాటు అటు దేశవ్యాప్తంగా గుడులు, ఇళ్లలో రామజ్యోతిని జనం వెలిగించారంటూ నిన్న దీపాలు కూడా వెలిగించడం జరిగింది అన్ని ఇళ్లలో, ఇంక్లూడింగ్ మా ఇంట్లో కూడా. కొత్త శకానికి నాంది. 2024 జనవరి 22 అనేది కేవలం ఒక తేదీ కాదు, కొత్త శకానికి నాంది. రామ మందిర నిర్మాణం దేశ ప్రజల్లో కొత్త శక్తిని నింపింది. ప్రజలు ఈ తేదీని, ఈ సందర్భాన్ని 1000 ఏళ్లు గుర్తుంచుకుంటారు. ఇది మన విజయానికే కాదు, వినయానికి సూచిక. రాముడు నిప్పు కాదు, శక్తి. రాముడు వివాదం కాదు, సమాధానం. రాముడు ఏ ఒక్కరి వాడో కాదు, మనందరి వాడు. ఆయన వర్తమానం మాత్రమే కాదు, శాశ్వతం కూడా అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పిండు. రాముడు నిప్పు కాదు, శక్తి. రాముడు వివాదం కాదు, సమాధానం అని చెప్తా ఉన్నాడు. రాముడు ఏ ఒక్కరి వాడో కాదు, మనందరి వాడని చెప్తా ఉన్నాడు. ఆయన వర్తమానం మాత్రమే కాదు, శాశ్వతం కూడా అని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా అద్భుతంగా ప్రసంగించిన దాంట్లో చెప్తా ఉన్నాడు. అదే మన అందరి వాడుగా రామయ్య ఉండాలి, అందరికీ ఆలయ ప్రవేశాలు జరగాలి, దొరకాలి అనేది రామభక్తుడిగా మేము అందరం కోరుకుంటా ఉన్నాం. ఇక జగమంతా రామమయం. విదేశాల్లో అయోధ్య సంబురాలు. అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రతిష్టాత్మక ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం లైవ్. మెక్సికోలో తొలి రామాలయం ప్రారంభం. మారిషస్ లో ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. చూసుకో, అయోధ్య రాముడి ఆభరణాలు ఏమున్నాయంటే 1.7 కిలోల బంగారు కిరీటం, అందులో 75 క్యారెట్ల వజ్రాలు, 135 క్యారెట్ల జాంబియన్ పచ్చలు, 262 క్యారెట్ల కెంపులు, 1/2 కిలో గోల్డ్తో సహా కిరీటం వెనుక 500 గ్రాముల బరువున్న గుండ్రని నెక్లెస్, 750 గ్రాముల బరువు నడుము పట్టి, 4 క్యారెట్ల వజ్రాలతో కుడి చేతి వేలుకు ఉంగరం లాంటి ఆభరణాలు, ఇవన్నీ ఆభరణాలు ఉన్నాయట, వజ్ర వైడూర్యాలతో మంచిగా. ఇప్పుడు వాస్తవానికి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళలోనే ఫేమస్ టెంపుల్, వాళ్ళలోనేగా ఆయన ఆస్తులు, ఆయన సంపద, ఆయనకున్నటువంటి భక్తజనం విపరీతంగా విరాళాలు ఇస్తారు. ప్రతిరోజు కోట్ల రూపాయలలో స్వామివారికి కానుకలు అందుతూ ఉంటాయి. వడ్డీ కాసుల వాడు. మరి ఆ వడ్డీ తెచ్చుకొని పెళ్లి చేసుకున్నట్టు ఆ కుబేరుడు అప్పు ఏనాడు తీరుతాడో ఏం కథో, ఎప్పుడు కూడా ఇంత తక్కువనే ఉంటది, నడుస్తూనే ఉంటది. పాపం ఆ వడ్డీ తీరుతానని కాళేశ్వరం కోసం కొన్ని కేటాయించు స్వామి అంటే ఆ పరిస్థితి కూడా లేదు. కానీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తిరుమల, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అయోధ్య, ఈ 2 ఆలయాలు అత్యంత పెద్ద పుణ్యక్షేత్రాలుగా ఆల్రెడీ తిరుమల ఉంది, రామాలయం ఇప్పుడు ఏర్పాటైంది. దక్షిణ భారతదేశంలో ఒక పెద్ద పుణ్యక్షేత్రం అందుబాటులోకి వచ్చింది. సో మరి వీటి మధ్య ఎలా ఉండబోతా ఉంది, టీటీడీకి అయోధ్య రామయ్య సంబంధించినటువంటి అనుబంధాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటికే వెంకటేశ్వర స్వామి 1,00,000 లడ్డూలు పంపించడం జరిగింది. అక్కడికి 1,00,000 లడ్డూలు పంపించి అక్కడ భక్తులకు పంచిపెట్టే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇక్కడ అయోధ్యలో కూడా చాలా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైన అయోధ్యలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ మీద అందుతున్న అన్ని సదుపాయాలు అందితే మరింత ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. 2 వైష్ణవాలయాలు.